నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. ప్రతి వారం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడే టాపిక్స్ అంటే ఆరోగ్యం కోసం మనకి చాలా అవసరమయ్యే టాపిక్స్ తెచ్చామంటే లాస్ట్ వీక్ కూడా హెచ్ఎంపీవీ అనే వైరస్ కోసం మాట్లాడుకున్నాం. మోస్ట్లీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇన్ఫెక్షన్స్ అంటే పెద్దవాళ్ళలో కంటే కూడా చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరగడం జరుగుతుంది, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి జరగడం జరుగుతుంది అనమాట. సో ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఇన్ఫెక్షన్స్ ఎవరెవరికి ఎక్కువ వస్తాయి, ఎవరిలో ఎక్కువగా వస్తాయి, అట్లా వీటికి చికిత్సలు ఏంటి, వీటి నివారణ ఏంటి, ఇలా వీటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, దాంట్లో భాగంగానే ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చికిత్సలు అలాగే నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ టాపిక్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సి అపర్ణ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సో వెన్ హ్యూమన్ బాడీలో బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఆర్గానిజమ్స్ ఇన్వేట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్స్కి ఉన్న లక్షణాలు బయట తెలుస్తాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్ మీన్స్ ద బాడీ బీయింగ్ ఇన్వేటెడ్ బై అ ఫారిన్ ఆర్గానిజం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చిన్న బేబీస్లో, లెస్ దెన్ 5 year చిల్డ్రన్లో చాలా వరకు కామన్లీ మనం చూస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా అగైన్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈ మధ్యలో COVID-19 ఎపిడమిక్ అప్పుడు మనం అందరికీ కరోనా వైరస్ గురించి తెలిసింది కదా. అలా కరోనా వైరస్ లాగానే ఫ్లూ వైరస్, రెస్పిరేటరీ సింక్సిషియల్ వైరస్ RSV అని ఒక వైరస్ ఉంది, పారా ఇన్ఫ్లుయెన్సా వైరసెస్, ఎకో వైరస్, కాక్సికీ వైరస్, ఇలా చాలా రకాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అలాగే కడుపు సంబంధించి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే వైరసెస్, నోరో వైరస్, నార్వాక్ వైరస్, రోటా వైరస్, ఇట్లాంటి వైరసెస్ అయితే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే కడుపు ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్కి రిలేటెడ్ వైరసెస్. ఇంకా కొన్ని వైరసెస్ ఉన్నాయి విచ్ ఆర్ లిటిల్ లెస్ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ కాజింగ్ వైరసెస్, జాండిస్ కాజ్ చేసే వైరసెస్, హెపటైటిస్ A, B, C, ఇలా డిఫరెంట్ టైప్స్ వైరస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ HIV గురించి మనం అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. ఇట్ కాజెస్ అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ ఆర్ AIDS. సో ఇలా మైల్డర్ టు మోర్ సివియర్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ స్పెక్ట్రమ్ క్యాన్ బి కాస్డ్ బై వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది వన్ గ్రూప్. అట్లాగే వీ హ్యావ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియా అనేది దే ఆర్ యూజువలీ ట్రీటబుల్ విత్ యాంటీబయాటిక్స్. మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీవైరల్స్ ఉండవు, బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని మనం ఐడెంటిఫై చేస్తే యాంటీబయాటిక్తో ట్రీట్ చేయగలుగుతాము. బ్యాక్టీరియాలో కూడా అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద కామనెస్ట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years ఇస్ స్ట్రెప్టోకాకస్ నిమోనియా అంటాము. సో దానికి ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఉంది. సో న్యూమోకాకస్ ఆర్ స్ట్రెప్ నిమోనియా అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది నిమోనియా, ఇయర్ ఇన్ఫెక్షన్, చెవి ఇన్ఫెక్షన్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ దట్ ఈస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇట్ కెన్ కాజ్. అదర్ బ్యాక్టీరియా స్టాఫైలోకాకస్ ఉంది, గ్రూప్ A స్ట్రెప్టోకాకస్ అని ఉంది, H ఇన్ఫ్లుయెన్సా అని ఒక బ్యాక్టీరియా ఉంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే బ్యాక్టీరియా ఉన్నాయి. ఇది అన్ని గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా అంటాము, ఈకోలై, క్లెప్సియల్లా. సో ఇట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. And last, but probably not very insignificant also, fungal infection అని ఒక గ్రూప్ ఉంది. ఇది కామన్లీ నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రావు, వస్తే కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్, చర్మంలో కొంచెం ఈ రింగ్ వర్మ్ అంటాం కదా, అలా ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్ వెన్ వీ హ్యావ్ నార్మల్ ఇమ్యూనిటీ. బట్ ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఇండివిజువల్స్లో, చిల్డ్రన్లో దే కెన్ ఆల్సో కాజ్ సీరియస్ ఇన్ఫెక్షన్స్. సో క్యాండిడా అనే ఒక కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్, వెరీ కామన్ అమంగ్ చిల్డ్రన్ ఆల్సో. టీనియాసిస్ అంటాము. సో క్యూటేనియస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలా ఫంగైతో వస్తాయి. ఇది కాకుండా అదర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మచ్ మోర్ రేరర్. పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే కడుపులో వచ్చే వర్మ్స్, ఇలాంటిది పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ గ్రూప్లో వస్తాయి. అప్పుడప్పుడు చిల్డ్రన్కి ఎవ్రీ 6 monthsలో డీవర్మింగ్, కడుపులో ఇది వర్మ్స్ రాకుండా ఉండడానికి సిరప్స్ వాడుతూ ఉంటాం కదా, అది ఒక గ్రూప్ ఆఫ్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. సో ఇదన్నీ బ్రాడ్లీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఎస్,
చూస్తున్నారు కదండి, పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చికిత్సలు, నివారణ అనే టాపిక్ కోసం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళకి కూడా. అంటే డిపెండ్స్, ఏజ్ని బట్టి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టాపిక్ కోసం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఈ టాపిక్ కోసం మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా అంటే ఈ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో మోస్ట్ కామన్గా కనిపించే ఇన్ఫెక్షన్లు ఏంటి మేడం? వింటర్ సీజన్లో మీరు అన్నట్టే ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. పర్టికులర్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ కామన్. ఈ ఫ్లూ ఆర్ ఫ్లూ లైక్ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా, సో ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ ఉంటాయి. దీనికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి అంటే ఎయిర్ పొల్యూషన్, ఇండోర్ పొల్యూషన్, కంజెషన్, అంటే ఎక్కువ మందులు క్రౌడెడ్గా ఒకే చిన్న రూమ్లో, చిన్న స్పేస్లో ఉండడం, ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్తో యూజువలీ అడల్ట్స్ అఫెక్ట్ అయితే, పేరెంట్స్ అఫెక్ట్ అయితే వాళ్ళ నుంచి పిల్లలకి వస్తుంది, పిల్లలు అఫెక్ట్ అయితే వాళ్ళ నుంచి అదర్ చిల్డ్రన్ సిబ్లింగ్స్కి వెళ్తే దెన్ వాళ్ళ నుంచి ఇంకా మళ్ళీ పేరెంట్స్కి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ ఉంటుంది. సో ఇందులో కూడా కామన్ టైప్స్ మనం ముందు చూసినట్టే ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ ఆర్ ఇన్ఫ్లుయెన్సా, అగైన్ ఇన్ఫ్లుయెన్సా A, B, పారా ఇన్ఫ్లుయెన్సా వైరల్ ఇన్ఫెక్షన్స్, కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్, రైనో వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వింటర్ టైంలో చాలా కామన్గా మనం చూస్తాము. సో దీనికి ఉన్న సిమ్టమ్స్ మీరు అన్నట్టే స్మాల్ చిల్డ్రన్ నుంచి అడల్ట్స్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఫీవర్ ఇస్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఇన్ ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్. బట్ ఫీవర్తో పాటు ఇనీషియల్గా కొంచెం జలుబు, స్నీజింగ్, రన్నింగ్ నోస్ బ్లాక్, ఇలా మైల్డ్ సిమ్టమ్స్తో స్టార్ట్ అవ్వడం. తర్వాత యాజ్ టైమ్ గోస్ ఆన్ ద చైల్డ్ కెన్ డెవలప్ ఫటీగ్, టైర్డ్నెస్, బాడీ పెయిన్, మయాల్జియా, సివియర్ హెడేక్, సమ్టైమ్స్ రెస్పిరేటరీ నుంచి కడుపు సంబంధించిన సిమ్టమ్స్, కడుపు నొప్పి, వామిటింగ్, మోషన్స్, ఇవి స్టార్ట్ అవ్వడం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పువర్ ఇంటేక్తో వాళ్ళు డిహైడ్రేషన్ లోపల వెళ్ళిపోవడం, ఆర్ చెస్ట్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఎక్కువ పెరిగేటప్పుడు శ్వాస ఇబ్బంది, బ్రీదింగ్ డిఫికల్టీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం, ఆయాసపడడం, ఆర్ సమ్టైమ్స్ సాచురేషన్స్ డ్రాప్ అవ్వడం. కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో కొంచెం స్పెసిఫిక్ అదర్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రూప్ అని ఒక టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. దట్ ఈస్ ఆల్సో కాస్డ్ బై పారాఇన్ఫ్లుయెన్సా. బట్ అందులో స్పెసిఫిక్లీ ఇన్వాల్వ్మెంట్ చూస్తే ఈ విన్ పైప్లో, లారింగ్స్ అంటాము, విన్ పైప్లో ఎక్కువగా వాపు రావడం వల్ల వాయిస్ ఒకలాగా చేంజ్ అవ్వడం, అండ్ బార్కింగ్ కాఫ్, ఆల్మోస్ట్ బార్కింగ్ నేచర్లో చాలా సివియర్గా దగ్గు రావడం. సో ఇట్లాంటి ఒక్కొక్క ఇన్ఫెక్షన్లో ఒక్కొక్క స్పెసిఫిక్ సైన్ సిమ్టమ్ రావచ్చు. బట్ చాలామంది పిల్లలకి మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఇది ఫ్లూ రిలేటెడ్ వస్తుందా, ఆర్ఎస్వితో వస్తుందా, కరోనాతో వస్తుందా అని మనం స్పెసిఫిక్లీ డిఫరెన్షియేట్ చేసి చెప్పలేము సిమ్టమ్స్ బట్టి. దానికి సంబంధించిన స్పెసిఫిక్ వైరల్ రెస్పిరేటరీ ప్యానల్స్ ఈ మధ్యలో చాలా హాస్పిటల్స్లో చేస్తున్నారు. అది చేస్తే, అంటే అవసరం ఉన్న వాళ్ళకి చేసి మనం తెలుసుకుంటే మనం వీ కెన్ స్టిల్ సే విచ్ ఇస్ ద టైప్ ఆఫ్ వైరస్. బట్ సిమ్టమ్స్ బట్టి డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది, బికాస్ దే విల్ హ్యావ్ ఓవర్లాపింగ్ సిమ్టమ్స్. ఓకే, సో ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టార్టింగ్ సిమ్టమ్ వచ్చేసి ఫీవర్తో స్టార్ట్ అవ్వడం. వన్స్ ఇది ఇన్ఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్ కామన్గా చూసే సిమ్టమ్స్ ఫీవర్. ఇది ఏ రేంజ్లో ఉంటే మనం ఇన్ఫెక్షన్ అని గుర్తించవచ్చు కామన్గా? అంటే చాలామందికి తెలియకపోవచ్చు, బయట అవగాహన లేకపోవచ్చు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీవర్ అనేది ఎప్పుడు మనం ప్రాపర్గా థర్మోమీటర్తో మనం ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. ఊరికే జస్ట్ టచ్ చేసి బేబీ టచ్ చేయడానికి వేడిగా అనిపిస్తుంది అని చెప్పి చాలా మందిలో వస్తారు. దట్ మే నాట్ బి వెరీ అక్యురేట్, బికాస్ ఈవెన్ ఆఫ్టర్ మనం ట్రైన్డ్ నర్సెస్, డాక్టర్స్తో అసెస్ చేసినా కూడా టచ్ మెథడ్ అలోన్ ఇస్ నాట్ ఎ రిలయబుల్ మెథడ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ టెంపరేచర్. సో ఎప్పుడు మనకి టెంపరేచర్ అని డౌట్ వచ్చినప్పుడు ప్రాపర్ డిజిటల్ ఆర్ యాక్సిలరీ థర్మోమీటర్తో మనం చెక్ చేయొచ్చు. ఈ మధ్యలో ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్స్ కూడా చాలా యూజ్ చేస్తున్నాము. కోవిడ్ సీజన్ తర్వాత వీఆర్ ఆల్ యూజింగ్ నో టచ్ థర్మోమీటర్స్ ఆల్సో. దానితో పాటు కూడా మనం టెంపరేచర్ని గుర్తించవచ్చు. బట్ స్టిల్ డిజిటల్ థర్మోమీటర్స్ ఆర్ క్వైట్ రిలయబుల్ అండ్ అక్యురేట్. సో ఇందులో కూడా వెరీ స్మాల్ ఇన్ఫెంట్స్, లెస్ దెన్ 1 year, లెస్ దెన్ 2 year old చిల్డ్రన్కి ఆర్మ్ పిట్స్లో పెట్టేసి ఎంత టెంపరేచర్ ఉంది అనేది మనం చెక్ చేయొచ్చు.
యూజువల్గా దీనికి 0.5-1 degrees యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఎవర్ ఇస్ ద టెంపరేచర్ డిస్ప్లేడ్ ఇన్ ద థర్మోమీటర్, దట్ ఈస్ ద కరెక్ట్ టెంపరేచర్ దట్ విల్ బి కన్సిడర్డ్. కొంచెం బిగ్గర్ చిల్డ్రన్ అంటే ఓరల్ థర్మోమీటర్తో మనం టెంపరేచర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇందుకు ముందు మనం మెర్కురీ థర్మోమీటర్సే చాలా యూజ్ చేసాము, బట్ మెర్కురీ బీయింగ్ అ వెరీ టాక్సిక్ అండ్ పాయిజనస్ కెమికల్, మెర్కురీని అవాయిడ్ చేసి డిజిటల్ థర్మోమీటర్స్ యూజ్ చేయొచ్చు. మనకి ఆటోమేటిక్లీ ఒక బీప్ సౌండ్ లాగా వస్తుంది. టెంపరేచర్ రికార్డింగ్ అయ్యాక ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత మనం థర్మోమీటర్లో ఎంత టెంపరేచర్ రికార్డ్ అవుతుంది అని చూస్తే ఫీవర్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. నా వాట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫీవర్ అంటే సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ 2 డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. డిగ్రీ సి అని వస్తే అది డిగ్రీ సెల్సియస్. సెల్సియస్లో నార్మల్ టెంపరేచర్ అనేది 36.5 to 37.4, 37.5 వరకు. సో 37.5 అండ్ మోర్ వస్తే ఫీవర్ అంటాము. వెరీ హై ఫీవర్ అంటే 39.5కి ఎక్కువ ఉంటే ఇట్స్ వెరీ సివియర్ ఫీవర్. అలాగే ఫారెన్హీట్ స్కేల్లో 98 నుండి 99.5 degrees ఫారెన్హీట్ వరకు ఇట్ కెన్ బి విత్ ఇన్ ద నార్మల్ రేంజ్. 99.5 అండ్ అబౌవ్ వచ్చినప్పుడు అగైన్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఫీవర్. నౌ ఫీవర్ బేసిస్లో విచ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది మనం ఇనిషియల్ స్టేజెస్లో చెప్పలేము, బికాస్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ప్రతి ఇన్ఫెక్షన్లో ఫీవర్ అనేది ఉంటుంది. ద ఇంపార్టెంట్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటని చూస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్లో యూజువలీ 48 to 72 అవర్స్లో జ్వరం అనేది తగ్గడం జరుగుతుంది. అంటే మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 2 to 3 daysలో ఫీవర్ అనేది మెల్లగా తగ్గుతుంది. సిమ్టమ్స్ విల్ బి జనరలీ స్టార్టింగ్ విత్ మైల్డ్ ప్రోడ్రోమల్, మనం మాట్లాడినట్టు మైల్డ్ స్నీజింగ్, కోల్డ్, జలుబు అలా స్టార్ట్ చేసి సమ్ టైమ్స్ ప్రోగ్రెషన్ ఉన్న వాటిలో సివియర్ టైర్డ్నెస్, డిక్రీస్డ్ ఇంటేక్, డీహైడ్రేషన్, పువర్ యాక్టివిటీ, సమ్ టైమ్స్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్లో కన్వల్షన్స్, లూజ్ మోషన్స్, డైరియా, వామిటింగ్ ఇలా ప్రోగ్రెస్ అవ్వచ్చు. వెరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ మనం ఇవ్వకపోయినా యూజువలీ పర్సిస్టెంట్, ప్రొలాంగ్డ్ అండ్ వెరీ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అండ్ the child also looks very sick looking usually. But ఇది మరి ఇట్స్ నాట్ అ బ్లాక్ అండ్ వైట్ డిఫరెన్సియేషన్, చాలా ఓవర్లాప్ ఉంటుంది. సమ్ టైమ్స్ స్పెసిఫిక్ సైన్స్ కొంచెం మనం చూస్తే బ్యాక్టీరియల్ అని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లింఫ్ నోడ్ గ్లాండ్స్ అని నెక్స్ట్లో ఉంటాయి కదా, చాలా మంది చెప్తారు గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఉంది అని. అలా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ ఇస్ క్వైట్ స్పెసిఫిక్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అలాగే కొంచెం బిగ్గర్ చిల్డ్రన్లో మౌత్ ఎగ్జామినేషన్ చేస్తే నోర్లో టాన్సిలర్ ఇన్ఫెక్షన్, టాన్సిల్ సైజ్ పెరగడం, టాన్సిల్లో వాపు ఉండడం, పస్ పాయింటింగ్ ఏరియాస్ ఎల్లో స్పాట్స్ రావడం, ఆర్ ప్యాలెట్లో ఎరిథిమాటస్ రెడ్ స్పాట్స్ కనిపించడం, ఇట్లాంటి స్పెసిఫిక్ సైన్స్ చూస్తే యూజువలీ ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇట్లాంటి సైన్స్ లేదు, ఫీవర్ మాత్రమే ఉంది అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై వైరల్ వర్సెస్ బ్యాక్టీరియల్. బట్ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ వైజ్ చాలా మందులు ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు. మదర్కి, ఫాదర్కి, ఎల్డర్ సిబ్లింగ్, యంగర్ సిబ్లింగ్కి కూడా జలుబు, దగ్గు ఉంటే యూజువలీ ఇట్ ఇస్ వైరల్. వైరల్లో సెకండరీ ఇన్ఫెక్టివిటీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడానికి ఉన్న ప్రాబబిలిటీ ఈస్ వెరీ హై. సో ఇలా ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఈస్ కమింగ్ విత్ సిమిలర్ కంప్లైంట్, మైల్డ్ లో గ్రేడ్ ఫీవర్, 48-72 అవర్స్లో రిజాల్వ్ అవ్వడం. మోస్ట్ ఆఫ్ దీస్ సిమ్టమ్స్ పాయింట్ టువర్డ్స్ వైరల్. రైట్. ఎస్ సార్, చూస్తున్నారు కదా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చికిత్సలు అలాగే నివారణ అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఏ వైరస్ అయినా, ఏ ఇన్ఫెక్షన్స్ అయినా మోస్ట్ క్రౌడీ ప్లేసెస్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఇన్ స్కూల్స్ కావచ్చు, డే కేర్ సెంటర్స్ కావచ్చు. ఇక్కడ ఈ వైరస్ అనే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతాయి? మీరు 100% కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డే కేర్ సెంటర్స్కి ఆర్ స్కూల్స్కి వెళ్ళిన టైం నుంచే చిల్డ్రన్కి రెకరెంట్ ఈ జ్వరం, జలుబు, దగ్గు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 6 monthsలో యూజువలీ తల్లిపాలు ఇప్పించినప్పుడు బేబీస్కి ఇమ్యూనిటీ అనేది ఫెయిర్లీ ఇట్ ఈస్ వెల్ ప్రిజర్వ్డ్, బికాస్ మదర్ నుంచి యాంటీబాడీస్ అండ్ ఇమ్యూనిటీ బేబీకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఎక్స్పోజర్ టు అదర్ ఇన్ఫెక్షన్స్ రిలేటివ్లీ తక్కువ ఉంటుంది. మనం బేబీకి బయట ఎక్కువ తీసుకెళ్ళము. Too many visitors may not be coming to see the child. Usually 2.5 years నుంచి డే కేర్లో పేరెంట్స్ ఇద్దరు బిజీ అయిపోతారు. సో ఎక్కడైనా ద చైల్డ్ హ్యాస్ టు బి హ్యాండెడ్ ఓవర్ అనే స్టేజ్లో వచ్చినప్పుడే వాళ్ళకి మిగతా పిల్లలతో when they start moving they get exposed to different infections. So common routes by which infections spread అని మనం చూస్తే one of the commonest routes is aerosol based infection transmission అంటాము. Aerosols అంటే
మనం దగ్గేటప్పుడు, స్నీజ్ చేసేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ అండ్ ద నోస్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్, దే క్యారీ వైరసెస్. సో ఇది ఇన్హేల్ చేసినప్పుడు one child can spread the infection to the other child. So ఇది one of the commonest routes of infection. Other routes of infection లో fomites అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇన్ఫెక్షన్స్, కంజంక్టివైటిస్ వస్తుంది. సో మనం ఇన్ఫెక్టెడ్ ఐని టచ్ చేసి సేమ్ హ్యాండ్తో మనం ఒక పెన్ని టచ్ చేసాము, సంబడి ఎల్స్ ఇస్ టేకింగ్ ద సేమ్ పెన్ అండ్ యూజింగ్ ఇట్, వాళ్ళు హ్యాండ్స్ నుంచి అగైన్ వెన్ దే రబ్ దేర్ ఐస్ దే కెన్ ఆల్సో గెట్ కంజంక్టివైటిస్. సో దిస్ ఇస్ అ కాంటాక్ట్ బేస్డ్ ట్రాన్స్మిషన్. దీనికి ఫోమైట్స్ బేస్డ్ ట్రాన్స్మిషన్ అంటాం. ఎవ్రీ వైరస్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూట్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో ద కరోనా వైరస్ కుడ్ స్ప్రెడ్ బోత్ త్రూ ఏరోసాల్స్ యాజ్ వెల్ as త్రూ ఫోమైట్స్. అందుకే మనం మాస్క్స్ వేర్ చేయడం కూడా మ్యాండేటరీ చేసాము. అలాగే కాంటాక్ట్ డిస్ఇన్ఫెక్షన్ ఆర్ రెగ్యులర్లీ వైపింగ్ సర్ఫేసెస్, వైపింగ్ ద టేబుల్, చైర్స్, ఇది కూడా ఇట్ వాజ్ అ మ్యాండేట్. సో మోస్ట్ ఆఫ్ ద వైరసెస్లో వీ విల్ సీ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ రూట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అదర్ వైరసెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్లో ఫీకో ఓరల్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే కంటామినేటెడ్ హ్యాండ్స్ నుంచి ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఇంజెషన్, అంటే తినడం, తాగడం రూట్లో ఈ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరసెస్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. టైఫాయిడ్ ఇస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఏ అనేది వైరల్. సో ఏరోసాల్స్, టచ్ ఆర్ ఫోమైట్స్, ఓరల్ రూట్, ఇంజెషనల్ రూట్, ఇట్లాంటి కామన్ రూట్స్లో స్ప్రెడ్ అవుతాయి ఇన్ఫెక్షన్స్. వెరీ వెరీ రేర్లీ దెర్ ఆర్ ఇన్ఫెక్షన్స్ దట్ స్ప్రెడ్ ఓన్లీ త్రూ కంటామినేటెడ్ బ్లడ్. Common and some serious infections like in this category are of course HIV and hepatitis B. So we all know blood transfusion, infected blood తో transfusion ఇచ్చేటప్పుడు ఇట్లాంటి వైరసెస్ స్ప్రెడ్ అవ్వచ్చు. అందుకే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ముందు వైరల్ స్క్రీనింగ్ చేసి అది ట్రాన్స్ఫ్యూషన్ కి ఫిట్ అని సర్టిఫై చేస్తారు. సో దే స్క్రీన్ ఫర్ HIV and hepatitis B in every unit of blood that is given. So these are all the different routes of transmission. రైట్. అంటే అదేవిధంగా అడల్ట్స్ కంటే కూడా ఎక్కువగా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి అని దానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు పర్టికులర్లీ పిల్లలు? 2-3 కామన్ రీజన్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇమ్యూనిటీ అనేది మన బాడీలో ఎలా డెవలప్ అవుతుంది? రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్లనే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం 25-30 years రీచ్ అయ్యే వరకు we might have got exposed to multiple attacks of flu infection, multiple attacks of RSV infection. So మన బాడీలో న్యాచురలీ ఈ వైరసెస్కి యాంటీబాడీస్ ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ ఫస్ట్ 2 yearsలో ఒక రెగ్యులర్ నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న చైల్డ్కి కూడా 6 to 8 episodes ఆఫ్ మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది స్టాటిస్టిక్స్. ఇందులో ఆన్ అన్ యావరేజ్ 1 episode might be sometimes severe enough to need more support, more extensive treatment, sometimes hospitalization. So ఈ 6 to 8 episodes of infection అనేది normal frequency for any child. Why this is happening is because children's immunity is relatively unprimed. వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎక్స్పోజ్ అయ్యేసరికి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతా వస్తాయి. సెకండ్ కామన్ ఫ్యాక్టర్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి మీరు చూస్తే టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ అని 2 ఇంపార్టెంట్ లింఫాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఇది అడల్ట్స్ కాకుండా చిల్డ్రన్కి ఈ లింఫాయిడ్ ఆర్గన్స్ అనేది కొంచెం యాక్టివ్లీ గ్రో అవుతాయి, సైజ్ అనేది కొంచెం పెద్దగా కూడా ఉంటుంది. ద మోస్ట్ యాక్టివ్ ఫేజ్ ఫర్ ఎగ్జాంపుల్ అడినాయిడ్ గ్లాండ్కి మీరు చూస్తే 2 years to 5 years, 6 years వరకు అడినాయిడ్ గ్లాండ్ రీచెస్ ఇట్స్ మాక్సిమం సైజ్. అలాగే టాన్సిల్స్ అనేది మౌత్లో బోత్ సైడ్స్లో ఇట్స్ లింఫాయిడ్ గ్లాండ్. అండ్ 4 to 8 years వరకు ఈ గ్లాండ్ సైజ్ అనేది పెద్దగా, న్యాచురల్గా కూడా పెద్దగా అవ్వచ్చు. 8 to 10 years తర్వాత నార్మలీ ఈ గ్లాండ్ సైజ్ అనేది రిగ్రెస్ అవుతాయి. ఈ గ్లాండ్ అనేది ఇన్ఫ్లేమ్ అయ్యేటప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్టైమ్స్ ఆల్దో ఇట్ ఈస్ మెంట్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్, దట్ ఇట్ సెల్ఫ్ కెన్ బికమ్ అ రిజర్వాయర్ ఫర్ ఇన్ఫెక్షన్. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అది అక్కడే రిజర్వాయర్ లాగా ప్రొటెక్టెడ్గా ఒక నెస్ట్ లాగా సేవ్ అయిపోతాయి. అక్కడి నుంచి అప్పుడు ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ద ఇన్ఫెక్షన్ tends to kind of present or come out in periodic intervals. So this adenoid and tonsil enlargement is a second important cause for infection. Third important cause for recurrent infection, కొన్ని childrenకి hyper reactivity అనేది ఉంటుంది. అంటే allergies. They may have allergy to dust or pollen or animal fur or weather change, sudden change in weather, hot climate to cold climate, starting of winter season or sudden exercise related hyperactivity.
సో ఇలాంటి హైపర్ రియాక్టివిటీ ఉన్న వాళ్ళకి బ్రాంకోస్పాజమ్ అని లంగ్స్లో ఉన్న విన్ పైప్స్ అనేది సడన్లీ స్పాజంలో వెళ్ళిపోవడం వల్ల రిపీటెడ్ వీజింగ్ అటాక్స్ రావచ్చు. వాళ్ళకి కూడా నార్మల్గా అయినా ఎక్కువ ఎపిసోడ్స్ ఆర్ ఎక్కువ ప్రిడిస్పోజిషన్ టు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ బిల్డింగ్ ఇమ్యూనిటీ, the other common reasons are enlargement of tonsils, adenoids, and children who are having asthma or asthma-like presentation with hyperreactivity. So, deenivalla children have slightly higher risk of infections, but to some extent, to a major extent, I would say, appropriate preventive measures తో మనం ఇన్ఫెక్షన్స్ నుంచి అట్లీస్ట్ సివియర్ ఇన్ఫెక్షన్స్ రాకముందే ప్రొటెక్షన్ ఇవ్వచ్చు చిల్డ్రన్కి కూడా. రైట్. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, అంటే ఈ పిల్లలకు ఇన్ఫెక్షన్ లేదా ఆర్ నార్మల్ ఫీవర్ కావచ్చు, నార్మల్ సిక్ అవుతూ ఉంటారు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెంట్ని హౌ కెన్ వి ఫైండ్ అవుట్? సో ఒక మైల్డ్ ఇన్ఫెక్షన్ వర్సెస్ ఎ సివియర్ ఇన్ఫెక్షన్ దట్ నీడ్స్ ఇమ్మీడియట్ అటెన్షన్ ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇన్ఫెక్షన్ నీడ్ నాట్ రిక్వైర్ టూ మెనీ మెడికేషన్స్, ఎక్స్టెన్సివ్ ప్రిస్క్రిప్షన్, హాస్పిటల్ విజిట్ అవసరం కూడా లేదు. సో యాజ్ పేరెంట్స్ మనం ఏమేమి ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలంటే, సపోజింగ్ ద చైల్డ్ డెవలప్స్ ఫీవర్, అగైన్ యాజ్ వి డిస్కస్డ్, ఫీవర్ స్పైక్స్ లెస్ దెన్ 1 or 2 degrees, ఫీవర్ విచ్ ఇస్ రెస్పాండింగ్ టు పారాసిటమాల్, యాంటీపైరటిక్స్ అంటే జ్వరంకి మనం ఇచ్చే మందులు, ఓరల్ మెడికేషన్స్, యూజువలీ దే కంటైన్ పారాసిటమాల్. సో ఇట్లాంటి సింపుల్ మెడికేషన్స్కి రెస్పాండ్ అయ్యేటప్పుడు ఫీవర్ కాకుండా వేరే ఏమి మేజర్ డిస్టర్బెన్స్ లేదు, చైల్డ్ ఇస్ యాక్టివ్, చైల్డ్ ఇస్ డూయింగ్ రెగ్యులర్ యాక్టివిటీ, ఆడుకుంటుంది, టేకింగ్ ఫుడ్ నార్మలీ, టేకింగ్ లిక్విడ్స్ నార్మలీ, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ బాగా తాగుతున్నారు, యూరిన్ బాగానే వెళ్తున్నారు, యాక్టివిటీ బాగానే ఉంది, టైం టు టైం వాళ్ళు లేసుకుంటున్నారు, పడుకుంటున్నారు, దే ఆర్ డూయింగ్ దేర్ నార్మల్ ఫంక్షన్స్ అండ్ నార్మల్ ప్లే. వీ డోంట్ హ్యావ్ టు జనరలీ వరీ. But on the other hand, high grade fever going more than 1 or 3 degrees Fahrenheit, అసలు నిద్ర నుంచే లేవట్లేదు, ఆర్ మీరు ఎక్కువ పెయిన్ఫుల్ స్టిమ్యులస్ ఇస్తేనే బేబీ కళ్ళు తెరిచి చూస్తుంది, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఆర్ వెరీ మచ్ కాంప్రమైజ్డ్ ఇంటేక్, కంటిన్యూస్లీ 5-6 అవర్స్కి లిక్విడ్స్ కూడా తాగలేదు, యూరిన్ సరిగా వెళ్ళలేదు, ఆర్ యూ సీ సమ్ సడన్ సిమ్టమ్స్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, సడన్ ఆన్సెట్ ఆఫ్ ఎ ర్యాష్, or loose motions to the point that child is becoming dehydrated, or cough, cold, flu-like symptoms progressing to breathing difficulties, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ హాస్పిటల్ అటెన్షన్ అనేది అవసరం పడుతుంది. సో మైల్డ్ ఇన్ఫెక్షన్ వర్సెస్ సివియర్ ఇన్ఫెక్షన్, టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ డిఫరెన్షియేట్ బై ద గ్రేడ్ ఆఫ్ ఫీవర్, డ్యూరేషన్ more than 4 to 5 days, accompanying symptoms, particularly accompanying decreased activity, decreased oral intake even for liquids is low, decreased urine output, and very much compromised regular activity. Itlanti symptoms unte it is indicative of a severe infection. Right. ఎస్, చూస్తున్నారు కదా, పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చికిత్సలు, అలాగే నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఎలాంటి సిమ్టమ్స్ ఈ పిల్లల్ని ఇన్ఫెక్షన్ బారిన పడేలా చేస్తాయి, ఇన్ఫెక్షన్స్కి గురయ్యేలా చేస్తాయి, ఎలాంటి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి? Okay, so that depends upon the site of infection. So for example, ఇది respiratory infection లో simple upper respiratory infection, it involves only the nose and the throat అనుకోండి, running nose, cold, sneezing, mild cough, throat infection ఉంటే there could be change in the voice, ఇట్లాంటి symptoms తో స్టార్ట్ అవుతాయి. సేమ్ ఇన్ఫెక్షన్ లంగ్స్ వరకు ఇన్వాల్వ్ అయితే మాత్రం యూజువలీ ఫాస్ట్ బ్రీదింగ్, ర్యాపిడ్ బ్రీదింగ్ తీసుకున్నప్పుడు డిఫికల్టీ, శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ లోపలికి ఇన్డ్రాయింగ్తో పాటు శ్వాసం తీసుకోవడం, పాలు తాగడానికి ఇబ్బంది ఉండడం, ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం, అండ్ సాచురేషన్స్ పడిపోవడం, ఇట్లాంటి సివియర్ సిమ్టమ్స్ రావచ్చు. సో వెన్ దెర్ ఇస్ అ చెస్ట్ ఇన్ఫెక్షన్, వీ విల్ జనరలీ సీ ఫాస్ట్ బ్రీదింగ్, చెస్ట్ ఇన్డ్రాయింగ్, బ్రీదింగ్ డిఫికల్టీ, అండ్ ఇన్ సివియర్ స్టేజెస్ ఈవెన్ ఫాల్ ఇన్ సాచురేషన్స్. అండ్ ముందు మనం డిస్కస్ చేసినట్టు విన్ పైప్లో, లారింగ్స్లో క్రూప్ అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సడన్ చేంజ్ ఇన్ వాయిస్, బార్కింగ్ కాఫ్, అండ్ అగైన్ బ్రీదింగ్ డిఫికల్టీ బికాస్ ఆఫ్ ద ఎయిర్వే నారో అవ్వడం వల్ల కూడా బ్రీదింగ్ డిఫికల్టీ రావచ్చు. ఆర్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్లో లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అగైన్ బ్రీదింగ్ డిఫికల్టీ ఉండొచ్చు. కడుపు అండ్ ఇంటెస్టైన్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో కడుపు నొప్పి, వామిటింగ్, లూజ్ మోషన్స్, సమ్టైమ్స్ బ్లడ్ ఇన్ స్టూల్ విచ్ ఇస్ కాల్డ్ డిసెంట్రీ, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటుంది.
అనదర్ కామన్ వెరైటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ యూరినరీ ఇన్ఫెక్షన్ చిల్డ్రన్లో. సో యూరినరీ ఇన్ఫెక్షన్స్లో మనం ఏమేమి సిమ్టమ్స్ చూస్తామంటే, అఫ్ కోర్స్ జ్వరం ఉండొచ్చు, అది స్పెసిఫిక్ సిమ్టమ్ కాదు, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో జ్వరం ఉండొచ్చు. బట్ జ్వరంతో పాటు సివియర్ లోయర్ అబ్డమినల్ పెయిన్, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం. చిన్న బేబీస్ అంటే ప్రతిసారి యూరిన్ వెళ్ళేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, బికాస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కంప్లైన్ ఆఫ్ స్పెసిఫిక్లీ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్. అలాగే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే మల్టిపుల్ టైమ్స్ యూరిన్ వెళ్తూ ఉండడం, బికాస్ దే విల్ హ్యావ్ డిస్యూరియా ఆర్ డిఫికల్టీ అండ్ పెయిన్ఫుల్ యూరినేషన్. సో వాళ్ళు కొంచెం కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తూ ఆర్ స్టాప్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో యూరిన్ వెళ్ళడం, చాలా ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం, అండ్ సమ్టైమ్స్ యూరిన్లో ఫ్రాంక్ పస్ లైక్ వైటిష్ మెటీరియల్ కనిపించడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్స్లో కనిపిస్తాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ సివియర్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మెనింజైటిస్ అంటాము. మెనింజైటిస్ ఇస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇందులో బిగర్ చిల్డ్రన్ అంటే ఎక్సెసివ్ హెడేక్ రావడం, హెడేక్, బ్లరింగ్ ఆఫ్ విషన్, అగైన్ సివియర్ వామిటింగ్, అండ్ దెన్ వెరీ ఫైనల్ అంటే సివియర్ స్టేజెస్లో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా వస్తాయి. చిన్న పిల్లలకి మెనింజైటిస్ వస్తే మాత్రం ఎక్సెసివ్ క్రైయింగ్, నాన్ స్టాప్గా ఏడుస్తూ ఉండడం, ఎంత పాలు ఇచ్చినా ఏం చేసినా దే మే నాట్ గెట్ కన్సోల్డ్. అట్లాంటి నాన్ పాసిఫైబుల్ క్రై, ఎక్సెసివ్ ఇరిటబుల్ క్రై అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ సిమ్టమ్. సమ్టైమ్స్ ఈవెన్ కన్వల్షన్స్ ఆర్ ఫిట్స్ కూడా రావచ్చు మెనింజైటిస్లో. ఓకే. అండ్ అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే కామన్ రీజన్స్ ఏంటి మేడం పిల్లల్లో? So viral infections, as we discussed, different viruses are there. Now if you take some common respiratory viruses, మనం ఇండియాలో చూసేంత వరకు ఫ్లూ, RSV, రైనో వైరస్, పారకో వైరస్, ఇట్లాంటి రెస్పిరేటరీ వైరసెస్ చూస్తాము. సో ఫ్లూ అనేది వన్ ఆఫ్ ది వెరీ డేంజరస్ వైరసెస్ ఓన్లీ, అంటే ఇట్ కెన్ కాజ్ సివియర్ ఇన్ఫెక్షన్. స్టార్టింగ్ ఫ్రమ్ మైల్డ్ కోల్డ్ కాఫ్ నుంచి సివియర్ నిమోనియాస్ వరకు ఫ్లూ వైరస్తో రావచ్చు. స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేది కాదు, బట్ జ్వరం, sometimes even very high fever, and cold cough, breathing difficulty, difficulty in taking food, itlanti symptoms రావచ్చు. Sometimes flu initially respiratory symptoms తో స్టార్ట్ అవుతుంది, later even abdominal symptoms కూడా యాడ్ ఆన్ అవుతాయి. అలాగే RSV, again similar symptoms. Rhino virus, again we'll have almost overlapping symptoms. So symptoms బట్టి this virus versus another virus అనేది మనం చెప్పలేము. ఓకే. అండ్ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్ రీజన్స్ ఏంటి, అంటే న్యాచురల్గా ఉండే రీజన్స్ ఏముంటాయి? కామన్ రీజన్స్ అనేది కంటామినేటెడ్ వాటర్, ఎయిర్ పొల్యూషన్, కంటామినేటెడ్ సాయిల్, దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద వెరీ వెరీ కామన్ రీజన్స్. And again, bacterial infections to some extent can also be added on one child to another child. They can spread. Viral extent ki common kaadu, but aina it can spread from one person to another person. So ముందు మనం డిస్కస్ చేసినట్టు less than 5-year-old childrenలో స్టెప్ pneumonia or pneumococcus is a common virus. Thankfully దీనికి వ్యాక్సినేషన్ ఉంది. సో pneumococcal conjugate vaccine and pneumococcal polysaccharide vaccine అని 2 different types of vaccines ఉన్నాయి. సో దీనితో ఈ ఇన్ఫెక్షన్ ఇన్సిడెన్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సినేటెడ్ కంట్రీస్లో చాలా వరకు తగ్గింది. ఇండియాలో కూడా వ్యాక్సినేషన్ అప్టేక్ అనేది ఇప్పుడు ఈ మధ్యలో చాలా మందిలో తీసుకుంటున్నారు. ఇన్ కంట్రీస్ లైక్ ద యునైటెడ్ స్టేట్స్ న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్ అనేది వ్యాక్సినేషన్తో చాలా వరకు తగ్గింది. సో హోప్ఫుల్లీ వ్యాక్సినేషన్ అప్టేక్ పెరిగేటప్పుడు ఇండియాలో కూడా ఇన్సిడెన్స్ అనేది తగ్గుతుంది అని మనం అనుకోవచ్చు. సో న్యూమోకాకస్ తో పాటు స్టాఫిలోకాకస్, స్ట్రెప్టోకాకస్ అని అదర్ 2 కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో కాజ్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ గ్రూప్లో ఈకోలై, క్లెప్సియల్లా, స్యూడోమోనస్ అని లాట్ ఆఫ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనం చూస్తాము. Some of these bacteria can also cause diarrhea and gastrointestinal infections. Now, good thing about the bacterial infections is severe manifestations and symptoms ochina kuda they are amenable to antibiotic therapy. Unlike viral infections, most of the viral infections ki specific antiviral medications undavu, but bacterial infections lo specific antibiotic therapy to మనం కరెక్ట్ టైంలో యాంటీబయాటిక్ థెరపీ స్టార్ట్ చేస్తే, కరెక్ట్ సార్ట్ ఆఫ్ సెన్సిటివిటీ అండ్ స్పెక్ట్రమ్ ఉన్న మెడికేషన్స్ మనం యూజ్ చేస్తే చాలా వరకు ఈ సిమ్టమ్స్ని కంట్రోల్లో తీసుకురావచ్చు. రైట్. ఎస్, చూస్తున్నారు కదా, పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చికిత్సలు, అలాగే నివారణ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మీకు చెప్పాను ఆల్రెడీ, అంటే మనకి దీని మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే దీనికి సంబంధించి, ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయం, ఎక్కువగా మనకి పిల్లలు చాలా నంబుగా, డల్గా, యాక్టివ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇది దేని వల్ల జరుగుతుంది మేడం అసలు? ఇది
ఐ థింక్ మీరు అడిగింది రికరెంట్ ఇన్ఫెక్షన్స్కి రీజన్ ఏమేమి ఉండొచ్చు అనేది. సో న్యూట్రిషన్ is a very common is one often ignored aspect that is important for infection prevention. సో ఇన్ఫెక్షన్స్కి న్యాచురలీ మనం ఎలా అవాయిడ్ చేయొచ్చో అందులో ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్, ఫస్ట్ 6 monthsలో అప్రోప్రియేట్ తల్లిపాలు ఇవ్వడం, అలాగే 6 months కంప్లీట్ చేసిన తర్వాత అప్రోప్రియేట్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయడం, అంటే హోమ్ మేడ్ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వడం, నాట్ గివింగ్ కమర్షియలీ అవైలబుల్ రెడీమేడ్ ఫుడ్స్. మనకి సో మెనీ బ్రాండ్స్ ఆర్ దేర్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద బ్రాండ్స్, బట్ ఈ రెడీమేడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హోమ్ మేడ్ రైస్, ఉగ్గు, రాగి అండ్ ట్రెడిషనలీ మనం ఇంట్లో ఏమేమి తయారు చేస్తామో అవి కలిపి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో బ్యాలెన్స్డ్ డయట్ ఆఫర్ చేయడం ఇస్ సో ఇంపార్టెంట్. సో వేర్ న్యూట్రిషన్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్, అంటే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ బ్యాలెన్స్ డైట్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ద చైల్డ్ గాట్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ కార్బోహైడ్రేట్ బట్ ప్రోటీన్ సరిగా ప్రొవైడ్ చేయలేదు, రైస్ ఇస్తున్నాము బట్ దాల్ ఇవ్వలేదు, ఆర్ రైస్ అండ్ దాల్ రెండు ఇచ్చాము బట్ అడిక్వేట్ మినరల్స్ అండ్ వైటమిన్స్ ప్రొవైడ్ చేయలేదు, విచ్ ఇస్ అవైలబుల్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అండ్ ఇన్ సమ్ కేసెస్ వెరీ ప్రిమచ్యూర్ వీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో children are vulnerable to a lot of nutrient deficiencies. So ఇందులో కామన్ డెఫిషియన్సీస్ ఐరన్, విటమిన్ సి, జింక్, సెలీనియం ఇట్లాంటి డెఫిషియన్సీస్లో దే క్యాన్ డెవలప్ నాట్ ఓన్లీ పువర్ డెవలప్మెంట్, అంటే స్కోలాస్టిక్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్, ఐక్యూ డెవలప్మెంట్ దీనిపైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది. పర్టికులర్లీ విత్ ఐరన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రోల్ ఇన్ ది నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, బట్ దే ఆల్సో హ్యావ్ అ రోల్ ఇన్ కాంప్రమైజింగ్ ద ఇమ్యూనిటీ ఆఫ్ ద చైల్డ్. సో రెకరెంట్ ఇన్ఫెక్షన్స్కి కూడా ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ద మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇలాంటి పెద్ద పెద్ద మాలిక్యూల్స్ అనమాట. ఇది మాత్రం కాకుండా మైక్రో న్యూట్రియంట్స్కి కూడా ఇమ్యూనిటీలో మేజర్ రోల్ ఉంది. సో ఇంపార్టెంట్ మైక్రో న్యూట్రియంట్స్ ఆర్ ఐరన్, సెలీనియం, వైటమిన్ డి, వైటమిన్ సి టు నేమ్ అ ఫ్యూ. జింక్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఇదంతా మనం ఎలా ప్రొవైడ్ చేయాలంటే ప్రతి ఒక్క వైటమిన్కి, మినరల్కి మనం మల్టీవైటమిన్ సిరప్సే ఇవ్వాలనేది అవసరం లేదు. మనం అడిక్వేట్ బ్యాలెన్స్ డయట్ ఇస్తే, కరెక్ట్ టైంకి కరెక్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆఫర్ చేస్తే కూడా చాలు. కామన్ మిస్టేక్స్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫెయిలియర్ డ్యూ టు వేరియస్ రీజన్స్, ప్రీమచ్యూర్గా 3 months 4 monthsలోనే తల్లిపాలు స్టాప్ చేసేసి బిస్కెట్స్, రెడీమేడ్ కమర్షియలీ అవైలబుల్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయడం. 6 months వరకు తల్లిపాలు కంటిన్యూ చేయాలి. అలాగే 6 months కంప్లీట్ చేశాకనే హోమ్ మేడ్ సాలిడ్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. అలాగే చైల్డ్కి అడిక్వేట్ హైజీనిక్ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. వీ షుడ్ సెట్ గుడ్ ఎగ్జాంపుల్స్ బై హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ హైజీన్ ప్రాక్టీస్ చేసి వాళ్ళకి కూడా గుడ్ హ్యాబిట్స్ అనేది నేర్పించాలి. అడిక్వేట్ టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఎస్పెషలీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గర్ల్స్, we should be teaching them about the hygiene of the perineal hygiene also should be taught at the correct time. Good toilet habits. So toilet training should be started at the right time. Too early ga kuda start cheyakudadu, mari too late kuda cheyakudadu. ఎక్సెసివ్ టైంకి డైపర్ యూస్ చేయడం కూడా అవాయిడ్ చేయాలి. డైపర్ యూస్ ఇస్ ఎ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలపింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. సో కుదరని వరకు డైపర్ని వీన్ ఆఫ్ చేసేసి క్లాత్స్ యూస్ చేయడం, ఫ్రీక్వెంట్లీ మార్చుకుంటూ ఉండడం, ఇట్లాంటి గుడ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేయడమే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇమ్యునైజేషన్. సో ఇమ్యునైజేషన్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. మనం సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత దానికోసం ట్రీట్మెంట్ ఇప్పించి బేబీకి ఇబ్బంది, మనకి ఇబ్బంది, యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ అండర్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇదంతా చేయడం కాకుండా వ్యాక్సినేషన్స్కి మనం ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ సెన్సిబుల్ ఐడియా. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన చాలా వైరసెస్కి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూకి ఎఫెక్టివ్ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ వచ్చాయి. 6 and 7 monthsలో ఫస్ట్ 2 doses ఆఫ్ ఫ్లూ ఇస్తాము. ఆఫ్టర్ దట్ ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సినేషన్ ఇస్ రికమెండెడ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ at least until the age of 5 years. If they have any risk factors for recurrent infection, asthma undi, immune deficiency undi, for some reason they are on steroid therapy, then it is recommended that we give the flu prophylactic vaccinations for the longer time. Alage pneumococcal bacterial infection, typhoid infection, tuberculosis, measles, mumps, rubella itlanti chaala mandi infections ki preventive and very effective vaccinations వచ్చాయి. చికెన్ పాక్స్, రైట్, Japanese encephalitis, viral brain fever vaccination. Now for a lot of these viral infections effective treatment లేదు. So definitely prevention is much better than cure. రైట్, కాలర్ తో మాట్లాడతాం మేడం. హలో గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? మేడం నా పేరు లక్ష్మి మేడం. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం డాక్టర్ గారితో మాట్లాడండి.
చెప్పండి లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. బాబు 11 years మేడం. 2-3 days నుంచి బాగా ఫీవర్ ఉంటుంది. ఏది తిన్నా వామిటింగ్ అవుతుంది మేడం. ఫీవర్ ఎంత హై వస్తుంది? 101 అట్లా ఉంది మేడం. వేరు వామిటింగ్ కాకుండా వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? కొంచెం అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ అంటుంది మేడం. కొంచెం కోల్డ్ ఉంది మేడం. మోషన్ రెగ్యులర్ గా వెళ్తున్నాడా? వెళ్తున్నాడు మేడం. అపటైట్, లిక్విడ్స్, ఫుడ్ ఇదంతా బాగానే తీసుకుంటున్నాడా? ఆర్ అపటైట్ బాగా కానీ కొంచెం రైస్ తింటే కొంచెం వామిటింగ్ అవుతుంది మేడం. ఓకే. ఫీవర్ విత్ వామిటింగ్ యూజువలీ వి సీ విత్ స్టమక్ ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ ఫీవర్ అండ్ వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లో కూడా చూస్తాము. సమ్ టైమ్స్ డెంగ్యూలో కూడా ఇది స్టార్టింగ్ సిమ్టమ్స్ లో ఒక సిమ్టమ్ ఇది ఉండొచ్చు. సో ఫస్ట్ మీరు నెక్స్ట్ 1 to 2 days కి అబ్జర్వ్ చేయండి. జ్వరంకి మీరు పారాసిటమాల్ యూజ్ చేయొచ్చు. బాబు వెయిట్ బట్టి పారాసిటమాల్ 15 mg/kg ఇవ్వాలి. 10 years అన్నారు కదా? 11 years మేడం. వెయిట్ ఎంత ఉంటాడండి? వెయిట్ 20 ఉంటాడు మేడం. 20 kgs అనేది 11 years కి చాలా తక్కువ వెయిటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం వీక్ అయ్యాడు మేడం. ఇప్పుడు ఫీవర్ ఉంది. ఓకే ఓకే. లేదండి 5-6 years బాబు ఉండాల్సిన వెయిట్ 20 kilos. 11 years చైల్డ్ కి 20 అనేది చాలా తక్కువ చెప్తున్నారు. అంటే కరెక్ట్ వెయిట్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. 25-30 మినిమం ఉండాలి. అంటే కొంచెం ఫీవర్ లేనప్పుడైనా అన్నం తిన్నా కొంచెం వామిటింగ్ చేస్తాడు మేడం. ఓకే ఓకే. స్టమక్ పెయిన్ అంటాడు. సో పారాసిటమాల్ 20 kilos కి మనం ఇవ్వాల్సిన డోస్ అరౌండ్ 300 mg ఉంటుంది. సిరప్స్ ఉంటాయి 5 ml 240 mg, 5 ml 250 mg సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్స్ నుండి మీరు 6-7 ml పర్ డోస్ ఇవ్వచ్చు. ఫుడ్ ఇచ్చిన తర్వాత ఇవ్వండి. 6 hours గ్యాప్ లో రిపీట్ చేయొచ్చు. వామిటింగ్ కి ప్రస్తుతం సిమ్టమాటిక్లీ మీరు మెడికేషన్స్ ఇవ్వండి. ఆన్డెమ్ టాబ్లెట్ ఉంది. 1 టాబ్లెట్ విల్ బి 4 mg. సిరప్స్ కూడా ఉంటాయి. 5 ml 2 mg సిరప్ ఉంది. సిరప్ అయినా 10 ml ఇవ్వచ్చు. లేదంటే 4 mg టాబ్లెట్ 3 times ఫుడ్ ఇవ్వకముందు ఇప్పించండి. ఇప్పటికి హైడ్రేషన్ లో ఫోకస్ చేయండి. మీరు హోమ్ మేడ్ లిక్విడ్స్ అంటే పెరుగు, మోరు కూడా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం లేదు. మోరు, పెరుగు, ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు అనేది ప్రాపగేట్ అవ్వదు. యూ కెన్ గివ్ హిమ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మోరు, వాటర్, కర్డ్, వెజిటబుల్ సూప్, ఫ్రూట్స్, ఫ్రూట్ పల్ప్ ఇట్లాంటిది ఇవ్వచ్చు. ఓఆర్ఎస్ ఆర్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఎలక్ట్రాల్ సొల్యూషన్ ఉంది కదా, అది వాటర్లో కలిపి తాపించవచ్చు. కోకోనట్ వాటర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ 1 to 2 days చూడండి. ఒకవేళ జ్వరం తగ్గలేదు, హై ఫీవర్ వస్తుంది ఆర్ యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గుతుంది, ఫీడింగ్ అనేది చాలా కాంప్రమైజ్ అవుతుంది, సరిగా ఫుడ్ తీసుకోలేకపోతున్నాడు, కడుపు నొప్పికి రిలీఫే రావట్లేదంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో వెళ్ళి చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్లడ్ కౌంట్స్, టైఫాయిడ్ ఇన్వెస్టిగేషన్ అట్లాంటి అంటే ఎసెన్షియల్ టెస్ట్ చేపించి ఫర్దర్ కోర్స్ డిసైడ్ చేస్తారు. 4 to 5 days లో మీకు రెస్పాన్స్ కనిపించకపోయినా వీ మే హ్యావ్ టు థింక్ ఆఫ్ స్టార్టింగ్ అన్ యాంటీబయోటిక్ ఆల్సో. ప్రస్తుతం యాంటీబయోటిక్ కి మనం వెయిట్ చేయొచ్చు. బట్ నేను చెప్పిన మిగతా డేంజర్ సైన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్లో ఒకసారి చూపించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అండ్ అదే విధంగా మేడం, ఈ కిడ్స్లో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకి మెయిన్ రీజన్స్ ఏంటి? ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా జరుగుతుంటాయి పిల్లల్లో. వాటికి రీజన్స్ ఏంటి అసలు దానికి? I think we discussed this some time back. అంటే బ్యాక్టీరియల్ నేమ్స్ వైజ్ అయితే న్యూమోకాకస్ ఇస్ అ కామన్ వైరస్. కామనెస్ట్ సైట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే చిల్డ్రన్ లో థ్రోట్ ఇన్ఫెక్షన్ లో స్ట్రెప్టోకాకస్, స్టాఫిలోకాకస్ ఇవి రెండు చాలా కామన్లీ చూస్తాము. హెచ్ ఫ్లూ కూడా రావచ్చు. నెక్స్ట్ కామన్ రీజన్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ లో అంటే ఫీవర్, వామిటింగ్, లోవర్ అబ్డమెన్ పెయిన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట సెన్సేషన్ ఉండడం, పస్ మిక్స్డ్ విత్ యూరిన్ ఆర్ వైటిష్ యూరిన్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్తో వాళ్ళు ప్రెసెంట్ అవుతారు. దానిలో కామన్ ఇన్ఫెక్షన్స్ ఈకోలై, హెచ్ ఇన్ఫ్లుయెన్సా, క్లెప్సియల్లా ఇట్లాంటిది రావచ్చు. ఇయర్ ఇన్ఫెక్షన్స్లో చాలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ కామన్. సో ఇయర్లో ఎక్సెసివ్ పెయిన్ రావడం, ఇయర్ని ముట్టుకుంటే కూడా చైల్డ్ స్టార్ట్స్ క్రయింగ్, ఎక్సెసివ్ పెయిన్ ఫీల్ అవ్వడం, ఇయర్ నుంచి పస్ లైక్ డిశ్చార్జ్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. సమ్ టైమ్స్ బయట తెలియకపోవచ్చు. ఇయర్ డాక్టర్ దగ్గర వెళ్ళి మనం ఓటోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తే ఇయర్ డ్రమ్ లోపల ఫ్లూయిడ్ ఉంది అంటారు. దానికి సీరస్ ఆటైటిస్ మీడియా అంటాం. దట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇయర్ ఇన్ఫెక్షన్ విచ్ ఆల్సో నీడ్స్ ప్రాంప్ట్ మెడికల్ అటెన్షన్ అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ గ్రోమెట్ ఇన్సర్షన్ వరకు కూడా చేయాల్సి వస్తుంది. Last but not the least, brain infections and meningitis, as well as gastrointestinal infections causing stomach infections, like for example typhoid. So these are all the different types of bacterial infections. Common rules ante contaminated food, contaminated water, and exposure to other children who are having these infections.
సమ్టైమ్స్ ప్రొలాంగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడే కూడా సెకండరీ బ్యాక్టీరియల్ కో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద కామన్ రీజన్స్. ఓకే. అండ్ ఇమీడియట్ ట్రీట్మెంట్ కావాలి అనుకునే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయా పిల్లల్లో? ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అనుకునే ఇన్ఫెక్షన్స్? Yeah, there are quite a few where immediate treatment has a very important role. For example, some serious infections like the brain infections, meningitis అని డిస్కస్ చేసాం కదా, వాటిలో మనం ఎర్లీగా గుర్తించి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ద అవుట్కమ్ ఫర్ ద చైల్డ్ ఇస్ మచ్ బెటర్. అట్లాగే ఇయర్ ఇన్ఫెక్షన్స్లో, ఇయర్లో ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అవ్వక ముందు ఇయర్ ఇన్ఫెక్షన్స్ని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం, అప్రాప్రియేట్ అండ్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఇన్ఫెక్షన్స్లో యూజువలీ వీ గివ్ అప్ టు 7 to 10 days ఆఫ్ యాంటీబయాటిక్స్ వెన్ వీ హ్యావ్ ప్రూవన్ ASOM, అక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా. అది కరెక్ట్ కోర్స్ మనం ఇవ్వకపోయినా కూడా నాట్ ఓన్లీ రెసిస్టెంట్ బ్యాక్టీరియాకి మనం స్పేస్ ఇస్తున్నాము, బట్ దెర్ కెన్ ఆల్సో బీ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్స్ హియరింగ్. అట్లాగే డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్స్లో మనం ఎర్లీ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ అండ్ ఎర్లీ హైడ్రేషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో డెంగ్యూ సరిగా మేనేజ్ అవ్వకపోయినా ఈవెన్ లైఫ్ రిస్క్ వరకు కూడా వెళ్ళే కేసెస్ ఉన్నాయి. సిమిలర్లీ సమ్ అదర్ రేరర్ ఇన్ఫెక్షన్స్, బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ అంటాము, అది కొంచెం చిన్న ఇన్ఫెంట్స్ అండ్ బేబీస్లో వెరీ వెరీ కామన్. అగైన్ సెప్టిక్ ఆర్థరైటిస్, ఆస్టియోమైలైటిస్ ఇట్లాంటి బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్లో కరెక్ట్ టైంలో గుర్తించి కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ యాంటీబయాటిక్ థెరపీ స్టార్ట్ చేయకపోయినా దే కెన్ ఆల్సో లీవ్ పర్మనెంట్ డిఫార్మిటీస్ ఇన్ ద చైల్డ్. అంటే వాకింగ్, స్టాండింగ్ అప్పుడు కూడా డిఫార్మిటీ లాగా కనిపించచ్చు. సో ఇయర్ ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్, ఎనీ కలెక్షన్ ఇన్ పస్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, సమ్టైమ్స్ యాప్సెసెస్ అని పస్ లాగా ఫామ్ అయిపోవచ్చు. అట్లాంటి వాటిలో మనం ఇమీడియట్లీ ఆ పస్ని డ్రైన్ చేయడానికి ఉన్న సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే కరెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్. ఇట్లాంటి స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్కి కరెక్ట్ టైమింగ్, ప్రాంప్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ద కరెక్ట్ అవుట్కమ్. రైట్. అండ్ అదేవిధంగా ఈ కాఫ్ ఈ మధ్య చాలా ఎక్కువగా పెద్దోళ్ళకే కాదు పిల్లలకే కాదు, అంటే వస్తే ఒక 1 month 1.5 month వరకు ఉండిపోతుంది. ఇది ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఏమైనా డేంజర్ అని అనుకోవచ్చా మనం? Cough is one of the most dangerous కాదు, most nagging symptoms I would say to treat. So cough చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్. నార్మల్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లో కూడా కాఫ్ ఉండొచ్చు. అంటే జస్ట్ నేజల్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద లంగ్స్, వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద చెస్ట్, వాటిలో కూడా కాఫ్ ఉంటుంది. యూజువలీ ఇట్ విల్ బి మైల్డ్ కాఫ్. వెట్ కాఫ్ ఉండొచ్చు, సమ్టైమ్స్ డ్రై కాఫ్ కూడా ఉండొచ్చు. Sometimes cough can be a symptom of lower respiratory infections, అంటే lung infection, chest infections, pneumonias లో కూడా cough is an important symptom. Some other times croup and laryngeal infections లో కూడా cough ఉంటుంది. అట్లాంటి cough కి specific quality ఉంటుంది. Cough in some situations infections కాకుండా gastroesophageal reflux, milk reflux ఇట్లాంటి నాన్ ఇన్ఫెక్షియస్ కండిషన్స్ లో కూడా cough అనేది మనం చూడగలుగుతాం. సో కాఫ్ వెరీ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్. అలర్జిక్ కాఫ్ ఉంది, అలర్జీ, ఆస్మా, డస్ట్ అలర్జీ, ఆస్మా అండ్ వీజింగ్ ఉన్న చిల్డ్రన్లో ఉన్న కాఫ్. స్పెసిఫిక్లీ దే విల్ హ్యావ్ నైట్ కాఫ్. నైట్లో స్లీప్ని డిస్టర్బ్ చేసినట్టు కాఫ్ వస్తుంది. అట్లాంటి కాఫ్ యూజువలీ విల్ బీ అమెనబుల్ టు బ్రాంకోడైలేటర్స్. అంటే మనం ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ ఇచ్చి ఆ వీజింగ్ సిమ్టమ్ని కొంచెం కంట్రోల్లో తీసుకొస్తే ఆ కాఫ్ అనేది తగ్గుతుంది. అలర్జిక్ కాఫ్స్కి స్పెసిఫిక్ యాంటీ అలర్జిక్స్ వాడితే రిలీఫ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాఫ్ తగ్గడానికి అప్రోప్రియేట్ యాంటీమైక్రోబియల్, యాంటీబయాటిక్ థెరపీ అవసరం పడుతుంది. సో కాఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ వెరీ డైవర్స్ సైన్. సో కరెక్ట్ రీజన్ ఫర్ కాఫ్ని మనం ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ ఈజీ. అందుకే యాజ్ పేరెంట్స్ అండ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం చేయాల్సింది, కాఫ్ వచ్చిన వెంటనే ఒక కాఫ్ సిరప్ వాడితే కాఫ్ కంట్రోల్లో వస్తుంది అనేది వెరీ రాంగ్ కన్సెప్షన్. బికాస్ కాఫ్ సిరప్స్లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై కాఫ్ కి కాఫ్ సప్రెసెన్స్, డెక్స్ట్రోమెథార్ఫిన్ అండ్ యాంటీ డీకంజెస్టెన్స్ కంటైనింగ్ కాఫ్ సిరప్స్ ఉన్నాయి. దే ఆర్ ఆల్ కాఫ్ సప్రెసెన్స్. అంటే బ్రెయిన్ నుంచి కాఫ్ సెంటర్స్ ఏముందో దానిని సప్రెస్ చేసే సిరప్స్ అనమాట. దెన్ యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ ఉన్న కాఫ్ సిరప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్రిజిన్, ఫెక్సోఫెనిడిన్, ఇట్లాంటి యాంటీ హిస్టమినిక్స్ ఆర్ యాంటీ అలర్జిక్స్ అనేది అలర్జిక్ కాఫ్కి చాలా యూస్ఫుల్ ఉంటాయి. దెన్ వీజింగ్ ఆర్ బ్రాంకోస్పాసమ్ సంబంధించిన కాఫ్ అంటే ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లీవోసాల్బ్యూటమాల్ అండ్ ఆల్బ్యూట్రాల్, ఆల్ దీస్ మెడికేషన్స్ ప్రొవైడ్ బ్రాంకోడైలటేషన్. సో అది వీజింగ్ రిలేటెడ్ కాఫ్లో యూస్ఫుల్ ఉంటుంది.
సమ్ టైమ్స్ ఇలా వీజింగ్ అండ్ బ్రాంకోస్పాజమ్ రిలేటెడ్ కాఫ్లో ఇన్హేల్డ్ స్టీరాయిడ్స్ కూడా ఇస్తాము. బ్యూడికాట్ ఆర్ బ్యూడిసోనైడ్ కంటైనింగ్ ఇన్హేల్డ్ మెడికేషన్స్లో కాఫ్లో కొంచెం కంట్రోల్ అనేది ఉంటుంది. సో ప్రతి కాఫ్కి యాజ్ బ్లాక్ అండ్ వైట్ సార్ట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ ఆర్ మెడికేషన్ మనం 1 కాఫ్ సిరప్ అనేది ఇవ్వలేము. వీ హ్యావ్ టు అసెస్ ద చైల్డ్ అండ్ సీ వాట్ టైప్ ఆఫ్ కాఫ్ ఇట్ ఇస్, క్వాలిటీ ఆఫ్ కాఫ్ ఎలా ఉంది, ఎన్ని డేస్ నుంచి కాఫ్ ఉంది, వెట్ కాఫ్ వర్సెస్ డ్రై కాఫ్, డే మొత్తం కాఫ్ ఉందా ఆర్ నైట్లో డయనల్ వేరియేషన్ అనేది ఉందా, నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కాఫ్ ఎక్కువ అవుతుందా, కాఫ్తో పాటు అదర్ సిమ్టమ్స్ లైక్ వామిటింగ్. సమ్టైమ్స్ కాఫ్ చేసి దే విల్ బ్రింగ్ అవుట్ ఆల్ ద స్పూటమ్, పోస్ట్ టసల్ వామిటింగ్ అంటాము. అట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ అకంపెనీయింగ్ ఫీవర్, ఎక్సెసివ్ చెస్ట్ కంజెషన్, ఫ్లెమ్ ప్రొడక్షన్, పస్ లైక్ ప్యూరులెంట్ మెటీరియల్ అనేది కాఫ్ చేసినప్పుడు రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, వెదర్ వీ షుడ్ థింక్ ఆఫ్ అన్ యాంటీబయాటిక్ ఫర్ అ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇట్లాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మనం కాఫ్ని ట్రీట్ చేయగలుగుతాము. సో ఆఫ్ లేబుల్ మెడికేషన్స్ని యాజ్ కాఫ్ సిరప్స్ మనమే ఇంట్లో చాలా డేస్కి వాడుతూ ఉంటాం అనేది కాఫ్కి కంప్లీట్ రిలీఫ్ అవ్వకుండా చాలా ప్రొలాంగ్ అవ్వడంలో దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. రైట్. అండ్ అలాగే ఈ పిల్లల్లో ఫ్లూ యొక్క ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఫ్లూ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఫ్లూ సిమ్టమ్స్ చాలా నాన్ స్పెసిఫిక్ ఉంటాయి. ఫస్ట్ జ్వరంతో స్టార్ట్ అవుతుంది. జ్వరం అనేది ఫ్లూలో సమ్టైమ్స్ చాలా హై గ్రేడ్ ఫీవర్ కూడా రావచ్చు. దెన్ కొద్దిగా కొంచెం రన్నింగ్ నోస్, కోల్డ్, స్నీజింగ్, కాఫ్, అండ్ ఇంకా మోర్ సివియర్ స్టేజెస్కి వెళ్తే బ్రీదింగ్ డిఫికల్టీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది, లో సాచురేషన్, సైనోసిస్, బ్లూయిష్ కలర్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ టంగ్ డెవలప్ అవ్వడం, సాచురేషన్స్ పడిపోవడం, హెడేక్, excessive tiredness, muscle pain, bone pain, not being able to walk, not being able to do the daily activities, sometimes even gastrointestinal symptoms, diarrhea, loose motions, vomiting, all these symptoms can develop in flu. Body rash kuda ravachu flu lo. Good thing about flu infections is flu lo influenza A, influenza B ani undi. And flu virus, although it is a rapidly mutating virus, ante every season of flu can be different from the previous season of flu virus. Aina it is very amenable to therapy. Oseltamivir ani oka anti-flu viral medication ippudu in use undi. Very effective, especially when started in the first 2 to 3 days of the starting of the infection. Late stages lo ee medication start chesthe anta effective undakapochu, but manam early stages lone this is flu anedi identify chesi treatment start cheyagalite there is usually very rapid dramatic relief of symptoms untai. ఒకవేళ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోయినా ఏంటి అంటే మైల్డ్ ఇన్ఫెక్షన్స్లో 5 to 7 డేస్లో మీకు జనరలీ రిలీఫ్ వచ్చేస్తుంది. బట్ సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ది ఇమ్యూనిటీ ఆఫ్ ద పర్సన్ ది సిమ్టమ్స్ క్యాన్ ప్రోగ్రెస్ టు సమ్ సివియర్ సిమ్టమ్స్. సో యంగ్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అండ్ వెరీ ఓల్డ్ ఇండివిజువల్స్, more than 60 years, individuals with immunodeficiency, diabetes, వాళ్ళని మనం చాలా వాచ్ఫుల్గా ఉండడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా. అండ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ అ సస్పిషన్ ఆఫ్ ఫ్లూ ఇన్ఫెక్షన్, we must consider early consultation with the doctor and discussion whether anti-flu viral medications must be started. రైట్. అండ్ ఈ ఆర్ఎస్వి వంటి శ్వాసకోశ సంక్రమణలు ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి? ఆర్ఎస్వి వైరస్ అగైన్ బోత్ ఇమ్యూనిటీ నార్మల్ ఉండే ఇండివిజువల్స్లో, ఇమ్యూనిటీ తక్కువ ఉండే ఇండివిజువల్స్లో చూస్తాము. సో మేము పిల్లలు చూసినప్పుడు ఆర్ఎస్వికి అని కొన్ని హై రిస్క్ గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీటర్మ్ అండ్ లో బర్త్ వెయిట్ డెలివరీ అయిన వాటిలో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న చిల్డ్రన్లో, అంటే సమ్ చిల్డ్రన్కి పుట్టినప్పటి నుంచే హార్ట్లో హోల్తో డెలివరీ అవుతారు, ఆర్ హార్ట్ స్ట్రక్చర్లో వాళ్ళకి ఎక్కడైనా ఒక స్ట్రక్చరల్ డిఫెక్ట్తో డెలివరీ అవుతారు, హార్ట్ సర్జరీ వాళ్ళకి చేసినట్టు ఉండొచ్చు. సమ్టైమ్స్ ఫాలో అప్లో ఫ్యూ మంత్స్, ఇయర్స్ తర్వాత చెకప్లో హార్ట్ సర్జరీ అవసరం ఉండొచ్చు, ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు, మనం చెప్పినట్టు ఉంటాం. చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్ విత్ హార్ట్ ప్రాబ్లమ్స్, children who have immunodeficiency, chronic lung issues, వీళ్ళు ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్ కొంచెం కామన్లీ చూస్తాము. బట్ ఇమ్యూనిటీ నార్మల్ ఉన్న వాళ్ళు కూడా ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఈ మధ్య కాలంలో ఆర్ఎస్వి ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆర్ఎస్వి ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న రిలేటివ్లీ స్మాల్ చిల్డ్రన్లో రెకరెంట్ యాప్నియాస్ చూస్తాము. యాప్నియాస్ అంటే శ్వాసం ఆపడం. ఇది వెరీ స్పెసిఫిక్ సార్ట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్. Unlike a lot of other infections that cause fast breathing difficulty, breathing retractions, అట్లాంటి సిమ్టమ్స్ కాకుండా సడన్గా బేబీ బ్రీదింగ్ తీసుకోవడమే ఆపడం అనే దానికి యాప్నియా అంటాము. యాప్నియా ఇస్ ఎ వెరీ క్యారెక్టరిస్టిక్ సైన్ ఆఫ్ ఆర్ఎస్వి ఇన్ఫెక్షన్.
సమ్ టైమ్స్ ఈ యాప్నియాస్ కోసమే బేబీస్ని వెంటిలేటర్ సపోర్ట్లో కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. నా గుడ్ థింగ్ ఇస్ ఆర్ఎస్వి ప్రివెంటివ్ యాంటీబాడీస్ అనేది ఇప్పుడు వచ్చాయి. ఈ మధ్యలో ఆర్ఎస్వి ఇమ్యునోగ్లోబులిన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది అంటే కమర్షియల్ యూస్లో మనకి అవైలబుల్ అయ్యాయి. ఇది చాలా జుడిషియస్లీ ఆప్టిమైజ్ చేసి మనం కొంచెం సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ హై రిస్క్ న్యూ బార్న్స్ అండ్ హై రిస్క్ ప్రీటర్మ్ ఇన్ఫెంట్స్, చిల్డ్రన్ హు హ్యావ్ హ్యాడ్ హార్ట్ డిసీజ్ ఆర్ సర్జరీ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్, వాడిలో RSV సీజన్ అని ఉంటుంది. యూజువలీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి సమ్వేర్ బిట్వీన్ నవంబర్ టు మార్చ్. ఈ సీజన్లో మనం 4 to 5 monthsకి ఈ ప్రివెంటివ్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము. రెగ్యులర్ వ్యాక్సినేషన్ అనేది RSVకి ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎవల్యూషన్. అన్లైక్ ఫ్లూ ఇట్ ఈస్ స్టిల్ నాట్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి, బట్ హై రిస్క్ చిల్డ్రన్కి మనం ప్రివెంటివ్ యాంటీబాడీస్ అనేది ఇవ్వచ్చు. రైట్. అండ్ అదేవిధంగా ఈ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఎవరైతే ఉంటారో చాలా కేర్ఫుల్గా ఉండాలి, అంటే ఎస్పెషల్లీ ఈ డేస్ బేబీస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి అంటే మదర్స్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయా బేబీకి? సో మదర్స్కి ఏమైనా ఇన్ఫెక్షన్కి ఉన్న లక్షణాలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫీడింగ్ మదర్స్కి ఫీవర్, కొంచెం స్నీజింగ్, దగ్గు వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ వీ టెల్ దమ్ ఇస్ ఇట్ ఈస్ సేఫ్ టు కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. అఫ్ కోర్స్ క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఎవరైనా ఇండివిజువల్స్ మధ్యలో కూడా ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది జరగవచ్చు. ఇప్పుడు మనం వీఆర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్, టాకింగ్ ఇన్ ద సేమ్ రూమ్. If I have any viral infection, it is possible that accidentally it can get transmitted to the others in this room. So definitely mother and infant చాలా సేపు ఒకరి దగ్గర ఇంకొకరు ఉంటారు కాబట్టి ట్రాన్స్మిషన్ ఛాన్సెస్ అనేది ఉన్నా కూడా తల్లిపాలు ఇచ్చినప్పుడు తల్లిపాలులో ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ అనేది బేబీకి వెళ్తాయి. సో తల్లిపాలు స్టాప్ చేసి మదర్ అండ్ బేబీ క్లోజ్ కాంటాక్ట్లో ఉండడం ఇన్ అ వే ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ continuing breastfeeding and having the same degree of physical contact with each other. So in most of the flu-like infections, for that matter, COVID infection వచ్చినప్పుడు, COVID టైంలో, పాండమిక్ టైంలో కూడా మనం ఏం అడ్వైస్ చేసామంటే it is 100% safe to continue breastfeeding. Now, mothers for their own health may need medications. Medicationsలో కామన్ medications again they are safe with breastfeeding. For example, paracetamol, కామన్ కోల్డ్ మెడికేషన్స్ లైక్ సెట్రిజిన్, దీస్ ఆర్ ఆల్ 100% సేఫ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇలాంటి మెడికేషన్స్ తీసుకున్న మదర్స్ కూడా తల్లిపాలు ఇవ్వడం కంటిన్యూ చేయొచ్చు. ద ఓన్లీ ప్రికాషన్ దట్ దే నీడ్ టు టేక్ ఇస్ దట్ ఇట్ ఈస్ వైజ్ టు వేర్ అ మాస్క్ వైల్ ద బేబీ ఈస్ బీయింగ్ ఫెడ్ అండ్ రెగ్యులర్ సర్ఫేస్ శానిటేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ ఫోమేట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి టేబుల్స్ అండ్ సర్ఫేసెస్ని రెగ్యులర్లీ డిస్ఇన్ఫెక్టెంట్ సొల్యూషన్తో క్లీన్ చేస్తూ ఉండాలి. Mothers should practice frequent hand washing and hand hygiene with a soap solution for 2 minutes and continue to wear protective triple-layered masks or cloth masks are good enough. Every time we need not go behind N95 masks. Regularly available, easily available triple-layer masks, hospital grade masks ఉంటాయి. అవి అయినా ఇంట్లోనే మనం కొంచెం థిక్ క్లాత్ యూస్ చేసినా కూడా ఈ ఎరసోల్ బేస్డ్ ట్రాన్స్మిషన్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. The good news is most of the viruses don't get transmitted through breast milk itself. Breast milk is not a good vehicle for the viral transmission. In fact, it is more important for protective antibodies. So, తల్లిపాలు ఇవ్వడం అనేది కంటిన్యూ చేయాలి. చాలా మదర్స్కి కన్ఫ్యూజన్ వస్తాయి. మైల్డ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, తల్లిపాలు స్టాప్ చేయాలా అని డౌట్ చేస్తూ ఉంటారు. ఆ డౌట్లో ఒక చిన్న మైల్డ్ ఇన్ఫెక్షన్ కోసం ఆ తల్లిపాలు ఇవ్వడం అనేది ఇంటరప్ట్ అయిపోతుంది. 6 monthsకి బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అఫెక్ట్ అయిపోతుంది. ఆ మిస్టేక్ని చేయకండి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ మైల్డ్ ఫ్లూ లైక్ ఇల్నెస్, టేక్ ఆల్ ద ప్రికాషన్స్, హ్యాండ్ వాషింగ్, వేర్ మాస్క్స్ అండ్ సర్ఫేస్ శానిటేషన్ చేస్తూ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం కంటిన్యూ చేయండి. ఓకే. అండ్ అదేవిధంగా ఈ పిల్లల్లో ఇన్ఫెక్షన్లకి ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా వాడచ్చా? అసలు వాడితే ఏం జరుగుతుంది? సో యాంటీబయోటిక్స్ వాడడం అనేది 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ అవాయిడబుల్. ఎందుకనంటే 90% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ చిల్డ్రన్ లెస్ దెన్ 1 year వుడ్ బి వైరల్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఇట్స్ థంబ్ రూల్ అని చెప్పచ్చు మెడిసిన్లో. చిన్న ఇన్ఫెంట్స్ లెస్ దెన్ 1 year ఇన్ఫెంట్స్కి వచ్చే ఇన్ఫెక్షన్స్లో 90% ఇన్ఫెక్షన్స్ వైరలే ఉంటాయి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లో మనం ఇప్పుడే డిస్కస్ చేసాము, యాంటీవైరల్కి పెద్ద రోల్ లేదు, యాంటీబయాటిక్ అసలు రోలే లేదు. సో అలా ఉన్నప్పుడు మనం ఎందుకు యాంటీబయాటిక్స్ వాడుతున్నామంటే ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి యాంటీబయాటిక్ పని చేస్తుంది అని అనుమానంతో, భయంతో చాలా హాస్పిటలైజ్డ్ ఇన్ఫెక్షన్స్లో యాంటీబయాటిక్ వాడుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్ ప్రివెంటబుల్, బట్ డెఫినెట్లీ అవుట్ పేషెంట్ మేనేజ్మెంట్ ఇన్ యంగ్ ఇన్ఫెంట్స్లో యాంటీబయాటిక్స్ హ్యావ్ వెరీ 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 మినిమల్ రోల్.
మెజారిటీ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్. ఒకవేళ మనకి అవసరం లేనన్న సిచ్యువేషన్లో యాంటీబయాటిక్స్ వాడితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాంటీమైక్రోబియల్స్, యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. నౌ బ్యాక్టీరియా ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ సమ్టైమ్స్ ఫాస్టర్ దెన్ అస్. సో మనం ఇచ్చే యాంటీబయాటిక్స్కి ఎలా రెసిస్ట్ చేయాలి అనేది వాళ్ళు విత్ టైమ్ అండ్ విత్ ఎక్స్పోజర్ నేర్చుకుంటారు. సో మనం పెన్సిలిన్ వాడిన టైంలో పెన్సిలిన్ రెసిస్టెన్స్ అనేది వెన్ ఇట్ వాస్ డిస్కవర్డ్ దెర్ వాజ్ నథింగ్ కాల్డ్ పెన్సిలిన్ రెసిస్టెన్స్, బట్ వెరీ సూన్ పెన్సిలిన్ రెసిస్టెన్స్ వచ్చింది. తర్వాత మచ్ హైయర్ యాంటీ మైక్రోబియల్స్, సెఫలోస్పోరిన్స్కి, ఫ్లూరోక్వినిలోన్స్కి, అలాగే ఇప్పుడు మచ్ హైయర్ యాంటీబయోటిక్స్కి కూడా రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఐసీయూస్లో వీ సీ అ లాట్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఐసీయూ పేషెంట్స్. ఈవెన్ మెరోపెనమ్, కోలిస్టిన్ ఇట్లాంటి వెరీ హై యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ ఉన్న బ్యాక్టీరియా కూడా మనం చూస్తున్నాము. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ద బ్యాక్టీరియా హ్యావ్ డెవలప్డ్. సో ఇర్రాషనల్ అండ్ అన్నెసెసరీ యాంటీబయాటిక్ వల్ల మనం రెసిస్టెన్స్ ప్రమోట్ చేస్తున్నాము. ద అదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇస్ ఇట్ చేంజెస్ అవర్ గట్ బ్యాక్టీరియా. మన ఇంటెస్టైన్లో మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇంటెస్టైన్లో, పేగులలో ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ బ్యాక్టీరియా ఆర్ గుడ్ బ్యాక్టీరియా. దే ప్రొవైడ్ ప్రొటెక్టివ్ ఫంక్షన్ టు ద బాడీ. యాంటీబయాటిక్స్ విల్ ఆల్సో కిల్ దీస్ బ్యాక్టీరియా. సో ఎఫెక్టివ్లీ మనం బేబీ గట్ మైక్రోబయోటా విత్ ఇన్ ద బ్యాక్టీరియా విత్ ఇన్ ద గట్ని చేంజ్ చేస్తున్నాము, రెసిస్టెన్స్ ఇస్తున్నాము. సో వీఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బై గివింగ్ ఇర్రాషనల్ యాంటీబయాటిక్స్. దీనికి యాజ్ పేరెంట్స్, parental anxiety is also reason, and as doctors we also should not fall into the sort of pressure or the temptation from the family to use a antibiotic offhand. So when doctors tell you antibiotic avasram ledu ante కొంచెం ఓపిగా 2-3 days టైం ఇవ్వండి. డెఫినెట్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ టైంతో సెటిల్ అవుతాయి. మీరు యాంటీబయాటిక్ వాడినా వాడకపోయినా సెటిల్ అవుతాయి. బట్ ఆ 2-3 డేస్ పేషెన్స్ అనేది ఇట్స్ సో ఇంపార్టెంట్ టు ప్రివెంట్ రెసిస్టెన్స్ ఇన్ యువర్ చైల్డ్. రైట్. అండ్ ఫైనల్ క్వశ్చన్, అసలు ఈ ఇన్ఫెక్షన్లు మనం రాకుండా చూసుకోవడానికి పిల్లలు లైఫ్ స్టైల్ ఎలా రొటేట్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? యా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ప్రివెన్షన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ గుడ్ స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎవ్రీ చైల్డ్ ఫస్ట్ డే నుంచే మదర్ అండ్ బేబీ సెపరేషన్ లేకుండే ఆప్టిమల్ ఎర్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ తల్లిపాల్, ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తే 6 monthsకి బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ఫుల్గా మనం ఇవ్వగలిగితే ఇట్ ఈస్ సెడ్ దట్ 13% ఆఫ్ ఆల్ పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ డెత్స్ని మనం ప్రివెంట్ చేస్తున్నాము ఈ సింగిల్ స్టెప్ చేయడం వల్ల. సచ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ అది. నెక్స్ట్ వ్యాక్సినేషన్స్ టైం టు టైం ఇవ్వడం. ఇందులో మనకి వ్యాక్సినేషన్తో ఆటిజం వస్తుందా, వ్యాక్సినేషన్తో ఇమ్యూనిటీ చేంజ్ అవుతుందా అని చాలా కన్సర్న్స్ ఉన్నాయి. బట్ వాట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అనేది, ఈరోజు మనకి లైఫ్ స్పాన్ పెరగడానికి యాజ్ అ కమ్యూనిటీ మనం ఇన్ఫెక్షన్స్ నుంచి బెటర్ ప్రొటెక్టెడ్గా ఉండడానికి వ్యాక్సినేషన్ అనేది ఒక కల్చర్ స్టార్ట్ అవ్వడం అనేది సో ఇంపార్టెంట్. మనం కోవిడ్ టైంలో యాజ్ అ కమ్యూనిటీ, యాజ్ అ హోల్ కంట్రీ వీ ఆల్ గాట్ వ్యాక్సినేటెడ్. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ వ్యాక్సినేషన్, అడల్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అక్రాస్ ద వరల్డ్. అండ్ వీ కుడ్ సీ వ్యాక్సినేషన్కి ముందు, వ్యాక్సిన్ తర్వాత ఎంతవరకు కోవిడ్ మార్టాలిటీ, కోవిడ్ రిలేటెడ్ డెత్స్ అనేది తగ్గినాయి అనేది మనం అందరూ చూసాము. సో వ్యాక్సినేషన్ ఈజ్ అ యూనిఫామ్లీ బెనిఫిషియల్ ఇంటర్వెన్షన్. ఎక్కడో 1-2 రిపోర్ట్స్తో పాటు ఎంఎంఆర్తో ఆటిజం రావచ్చు అంటున్నారు, ఈ వ్యాక్సిన్తో ఇమ్యూనిటీ బేబీకి చేంజ్ అవుతుంది అంటున్నారు అని 1-2 రిపోర్ట్స్తో డూ నాట్ లూజ్ ద ఫెయిత్ ఆన్ అ వెరీ టైమ్ టెస్టెడ్ ఇంటర్వెన్షన్. థర్డ్లీ, గుడ్ హైజీన్. యాజ్ అ కమ్యూనిటీ, యాజ్ అ కల్చర్, యాజ్ అ బిహేవియర్ మనం ఒక హైజీన్ హ్యాబిట్ని కల్టివేట్ చేయడం. హ్యాండ్ వాషింగ్ బిఫోర్ హ్యావింగ్ ఫుడ్, good sanitization of our household, sanitizing all the surfaces, appropriate waste management, everyday clearance of waste, and then teaching our children good toilet habits. So these are all very important steps. Girls ki menstrual hygiene. So these are all important steps for as a community, as a whole population, manam how we can influence our habit and our lifestyle. And of course, preventing pollution. We all have a role in preventing pollution. Passive smoking avoid cheyadam, unnecessary-ga pollution emit chese vehicles ni irrational ga use cheyadam. So limit the emission of smoke. Be aware of your carbon footprint. Each and every one of us have this tremendous responsibility. Preventing water contamination, soil contamination, using too much of plastics, discarding them everywhere. All this is going to lead to infections. Last but not the least, access and take appropriate vaccination and teach your children good habits, the importance of good nutrition.
గుడ్ న్యూట్రిషన్ ఈజ్ అ హ్యాబిట్. అగైన్ వీ హ్యావ్ టు సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్. మనం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తేనే వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. వీ షుడ్ అవాయిడ్ టేకింగ్ ఫాస్ట్ ఫుడ్, జంక్, pizzas, chocolates, ice creams, and empty calories, Coke and Pepsi and all these things. If we have to set the right example and tell them you should take fruits, vegetables, healthy balanced diet, and avoid things like chips and chocolates and ice creams. So high protein diet, adequate carbohydrate diet, and adequate exposure to minerals, vitamins, fruits and vegetables, and immune enhancing foods, for example eggs, flax seeds, dried fruits. Very, very important for good nutrition. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you. ఎస్, చూసారు కదా పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, చికిత్సలు అలాగే నివారణ. సో మేడం చాలా పేషెన్స్గా, అంటే ఎవరు ఎక్కడ పానిక్ అవ్వకుండా ప్రతి దానికి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్కడ పానిక్ అవ్వకండి. అంటే ఇన్ఫెక్షన్స్ అనేవి సీజన్ బట్టి వస్తాయి, వెరీ కామన్. కొన్ని నాన్ సీజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి, వాటికి కూడా ప్రికాషన్స్ చెప్పారు మేడం. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.